టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన ఏదంటే ఎంఆర్పిఎస్ అతి కీలకమైన పాత్ర పోషించింది. అప్పటికి పొలిటికల్ చేసి రాలే ఇంకా. ఓకే, సేమ్ టైం వాళ్ళు విస్మరించిన సమస్యలు ఎజెండా తీసుకున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న కొత్తలో కాంగ్రెస్ స్టాండ్ ఏమైందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను దేవత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ స్టాండ్ ఎట్లున్నదంటే ఈయన ఆమర్దీక్ష చేసి ఇతరాతర ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించింది కాబట్టి ఆయన జాతిపిత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ నేతను జాతిపిత చేశారు, సోనియా గాంధీని దేవతను చేశారు. అప్పుడు వెంటనే ఎంఆర్పిఎస్ అయితే ఒకరు జాతిపితలు అవుతే ఒకరు దేవతలు అవుతే మరి సచ్చినోళ్ళు ఏమవుతారో చెప్పాలని చెప్పి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టి 1000 మంది అమరుల తల్లులను కుటుంబాలను తీసుకొచ్చి లక్షల మందితో మీటింగ్ పెట్టి ఆ అమరుల తల్లుల కడుపుకోత మాత సభ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు భూములు ఇవ్వాలి, వాళ్ళకు ఎక్స్రేస్, వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉన్నది. అంటే ఉద్యమంలో భాగస్వామి అయింది ఎంఆర్పిఎస్. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు లేని కాడ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. అట్లనే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. ఏ పేదవాళ్ళైనా ఏ కుటుంబంలో ఇవాళ ఆరోగ్య భద్రత పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుందంటే 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నడపడం ద్వారా వచ్చిన పరిష్కారమే ఆరోగ్యశ్రీ అనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టి పెట్టుకొని అక్కడ 2012లో అంతర్జాతీయ స్థాయిలో ఒబామా కేర్ అనేది హెల్త్ కేర్ అనేది ఒకటి పెట్టిండ్రు. తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవ పథకం అనే పేరు ఇప్పుడు 2018లో అక్కడ పెట్టిండ్రు. అంటే అర్థం ఏంటి? పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా అందాలనేది ఆనాటి 2004 డిమాండ్. అది ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చేసింది. అంటే దీనికి నాయకత్వం వహించింది అంటే ఎంఆర్పిఎస్. కళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల కోసం ఉద్యమం చేసి భారతదేశం లెక్కలేని విధంగా పెన్షన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 6000 పెన్షన్ ఉన్నది. ఎక్కడన్నా ఉండదంటే ఎక్కడ 6000 పెన్షన్ ఉండదు వాళ్ళకు. ఇతరత్ర సమస్యల పరిష్కారం కూడా ఉద్యమం చేసింది.